హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ కు స్వాగతం. ఇక మనకి ప్రతిరోజు కూడా ఒక 100 to 300 పాయింట్స్ వోలటాలిటీ అనేది అలవాటు అయిపోయింది. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మనం చూస్తే కనుక ఎవ్రీ డే ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ యావరేజ్ 3000 crores నుంచి మేబీ 7000 8000 crores వరకు ఎవ్రీ సింగిల్ డే అమ్ముతున్నారు. సో లాస్ట్ 15 days లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 1 lakh crore వరకు కూడా వాళ్ళు అమ్మటం జరిగింది, అమ్మకాలు చేయడం జరిగింది. సో ఈ రోజు కూడా నథింగ్ డిఫరెంట్. సో ఎవ్రీడే మనకి మార్కెట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ 10-15 minutes లో హై ఫామ్ అయిన తర్వాత స్లోగా గ్రైండ్ అవుతూ లోస్ రావటం మనం చూస్తున్నాం. సో ఈ రోజు మనకి ట్రేడింగ్ చూస్తే కనుక 24,412 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 24,480 అంటే అబౌట్ ఒక 70 పాయింట్స్ పైకి వెళ్ళటం చూసాం. అండ్ లో 24,340 దగ్గర ఫామ్ అయింది. బట్ రెస్పెక్టబుల్లీ 24,400 పైన క్లోజ్ అవుతాం చూసాం ఈరోజు. సో మేబీ బికాస్ ఆఫ్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైర్ ఏదైతే ఉందో స్మార్ట్ మనీ 24,400 దగ్గర ప్లే చేసిందని ఒక ఇండికేషన్ కూడా ఇస్తుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా చూస్తే కనుక 26,276 నుంచి 24,340 అంటే క్లోజ్ టు అబౌట్ 1,900 పాయింట్స్ ఫాలో అయింది. కాబట్టి మేబీ నిఫ్టీ కొద్దిగా సైడ్ వైజ్ కరెక్షన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అది మనం కేర్ఫుల్ గా గమనించాలి ఇక్కడ. బట్ ఏదైనప్పటికీ 100 డే మూవింగ్ యావరేజ్ కిందకు ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం ఇప్పుడు 24,483 ఏదైతే ఉందో. సో దాని కిందనే ఈరోజు క్లోజ్ అయింది. మేబీ అది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా అది కొంచెం ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది కూడా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. సో ఆల్ ఇన్ ఆల్ మనం గత వీడియోస్ లో అనుకున్నట్టు 24,200 అనేది ఒక సైకలాజికల్ సపోర్ట్ ఒకటి ఉంటుంది. అండ్ దాని తర్వాత 23,893 ఏదైతే జూలై స్లో అనుకున్నామో అదే ఒక మేజర్ సపోర్ట్ లో ఉంటుంది. సో మేబీ మనకి ఒక 200 పాయింట్స్ పడితే కనుక సపోర్ట్ జోన్ కి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఫ్రెష్ షార్ట్స్ అయితే అవాయిడ్ చేయాలి. బట్ పుల్ బ్యాక్స్ ఏవైతే వస్తాయో వాటిని మనం షార్టింగ్ కి యూజ్ చేయాలి ఈ స్టేజ్ లో. ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 24,720 దగ్గర ఉంటుంది. సో దాని తర్వాత మనందరికి తెలిసిందే 24,939 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో అదొక కీ రెసిస్టెన్స్ గా మనకు ఉంటుంది. సో ఈ రోజు మనకి మూవర్స్ చూస్తే కనుక కోర్ సెక్టర్ లో ఈరోజు ఒక మంచి మూవ్ రావటం చేసాం. ఇన్ఫాక్ట్ బ్యాంకింగ్ స్పేస్ కొన్ని నేమ్స్ లో ఒక మంచి మూవ్ రావటం చేసాం. సో అల్ట్రాటెక్ బిగ్గెస్ట్ గెయినర్ ఈరోజు 2.7% పెరిగింది. దాని వెనకాల గ్రాసిమ్. సో అదర్ నేమ్స్ లైక్ టైటాన్ కానీ కొన్ని ఆటో నేమ్స్ M&M, అదాని గ్రూప్ లో అదాని పోర్ట్స్ ఒకటి, బ్యాంకింగ్ లో శ్రీరామ్ అండ్ HDFC బ్యాంక్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా అబౌవ్ 1% దాకా పెరగటం చేసాం. సో టాప్ లూజర్స్ లో ఈరోజు టోటల్లీ FMCG స్పేస్ డ్రాగ్ చేసిందని చెప్పాలి నిఫ్టీని. హిందుస్థాన్ లీవర్ డిసప్పాయింట్మెంట్ రిజల్ట్స్ రావడంతో ఈ స్టాక్ 5.8% క్రాక్ అవుట్ అని చేసాం. సో ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ ఈరోజు 200 డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయ్యి నిఫ్టీలో ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 15 to 17 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లిస్ట్ లో యాడ్ అయిపోయింది ఈరోజు. ఫస్ట్ మనం అనుకున్నది ఇనిషియలీ ఇట్ వాస్ టాటా మోటార్స్, రిలయన్స్ అండ్ ఇండస్ ఇండ్ లాంటి స్టాక్స్. వాటితో పాటు ఇంకో 12 స్టాక్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో కూడా బిలో 200 డే మూవింగ్ యావరేజ్ వచ్చేయడం చేసాం. సో దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ నెస్లే కానీ లేదంటే బ్రిటానియా, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 1.5 to 3% క్రాక్ అవుట్ అని చేసాం. సో ఇక ఇన్సూరెన్స్ స్పేస్ లో SBI లైఫ్ అండ్ HDFC లైఫ్ కూడా ఒక మంచి క్రాక్ వచ్చింది డౌన్ సైడ్. ఇన్ఫాక్ట్ SBI లైఫ్ సెకండ్ బిగ్గెస్ట్ లూజర్ నిఫ్టీలో 4.7% పడింది. అండ్ మెటల్స్ లో హిండాల్కో, టాటా స్టీల్ లాంటివి కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేశాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ దాని అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగింది. అవుట్ పర్ఫార్మెన్స్ ఎందుకు అంటున్నాం అంటే కనుక నిఫ్టీ ఈ రోజు ఒక 20-30 పాయింట్స్ లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ అబౌట్ 350 పాయింట్స్ ప్లస్ లో క్లోజ్ అయింది. అండ్ లాస్ట్ 4-5 డేస్ గా ఏదైతే లో ఫామ్ అయిందో 51,000 దగ్గర ఆ లోని రెస్పెక్ట్ చేస్తుంది. అండ్ 100 డే మూవింగ్ యావరేజ్ కూడా 51,100 ఆ రేంజ్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీ రెస్పెక్ట్ చేయడం తోటి కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ గా బ్యాంక్ నిఫ్టీ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూవ్ అవుతుందా, చార్ట్స్ అయితే అదే చెప్తోంది. ఎందుకంటే నిఫ్టీ ఒకసారి కొంచెం రిట్రేస్మెంట్ వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ చాలా స్పీడ్ గా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో 52,300, 52,500 మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో 51,500 దగ్గర ఉన్నాం మనం. సో 1 or 2 days ఫాల్ వచ్చి అరౌండ్ 51,000 దగ్గర మళ్ళీ దొరికితే కనుక బ్యాంక్ నిఫ్టీ 200 to 350 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్ తీసుకుంటే మనకి 1:3 రిస్క్ రివార్డ్ అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈరోజు అన్ని బ్యాంక్ స్టాక్స్ ఇన్ఫాక్ట్ PSU నేమ్స్ కొద్దిగా అప్ మూవ్ అవుట్ అని చేసాం. మనకి బిగ్గెస్ట్ గెయినర్ అబౌట్ 2.86% తోటి బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ దాని తర్వాత PNB, SBI, కెనరా ఇవన్నీ కూడా అరౌండ్ 2% బిట్వీన్ 0.5% to 2% పెరగటం చూసాం. అదేవిధంగా IDFC కానీ, HDFC, యాక్సిస్, ఇండస్ ఇండ్,
ఇవన్నీ కూడా స్వల్పంగా పెరిగాయి ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఏయూ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ ఈ రెండే జస్ట్ లూజర్స్ గా మనకి బ్యాంక్ నిఫ్టీ స్పేస్ లో నిలబడుతున్నాం. ఇక ఎఫ్ఎండో స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నేమ్స్ కొన్ని ఈ రోజు రిట్రేస్మెంట్ అయ్యాయి బ్యాంక్ నిఫ్టీతో పార్ట్ ఏదైతే మనం చూసామో. సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ మనం చూస్తే ఆర్ఈసి, పిఎఫ్సి లాంటి స్టాక్స్, అదేవిధంగా ఇన్సూరెన్స్ లో ఐసిఐసిఐ ప్రో కానీ, మన్నాపురం, సియూబి, ఎంఎండ్ఎం ఫైనాన్స్, ఏబీ క్యాపిటల్, సో ఇవన్నీ కూడా బీట్ అండ్ డౌన్ స్టాక్స్. సో కొన్ని స్టాక్స్ అయితే బిలో 200 మూవింగ్ యావరేజ్ కూడా ట్రేడ్ అవుతున్నాయి. సో ఇట్స్ ఓన్లీ రిలీఫ్ ర్యాలీ టైప్స్ ఆఫ్ మూవ్స్ అని చెప్పుకోవచ్చు. స్పెషాలిటీ కెమికల్ లో నవీన్ ఫ్లోరిన్, కొన్ని సిమెంట్ నేమ్స్ లైక్ దాల్మియా కానీ, ఫర్టిలైజర్స్ లో కొరమండల్ లాంటి స్టాక్స్, పెయింట్ లో బర్జర్ పెయింట్స్ లాంటివి, సమ్ ఫార్మా నేమ్స్ లుపిన్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా గెయిన్స్ చూసాం. సో లాసెస్ లో అయిన స్టాక్స్ చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు లాల్ పాత్ ల్యాబ్, ఎఫ్ఎండో స్పేస్ లో అబౌట్ అఫ్ కోర్స్ మనకి నిఫ్టీ స్టాక్స్ పక్కన పెడితే కనుక అబౌట్ 6% క్రాక్ అవుట్ అని చూసాం. దాని తర్వాత ఎస్కాట్స్ ఒక 6% పర్సెంట్ చూసాం. బ్యాడ్ రిజల్ట్స్ అవుతున్నటువంటి బిఎఫ్ సాఫ్ట్ ఒక 5.5% క్రాక్ అవుట్ అని చూసాం. సో దాని స్పిల్ ఓవర్ మనకి ఆల్రెడీ తెలిసిందే. అదర్ ఐటీ నేమ్స్ లైక్ ఓఎఫ్ఎస్ఎస్, నౌకరీ లాంటి వాటికి కొంచెం నెగటివ్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక ఎఫ్ఎంసీజీ స్పేస్ ఏదైతే నిఫ్టీలో వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేసిందో, ఎఫ్ఎండో స్పేస్ లో కూడా కొన్ని స్టాక్స్ లైక్ కోల్గేట్, మ్యారికో, డాబర్ లాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక హైబీటా నేమ్స్ లైక్ ఎంజిఎల్ కానీ, పాలీక్యాప్ కానీ, డిక్సన్ టెక్నాలజీస్, ఇండస్ టవర్స్, హ్యావెల్స్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వడంతో పీపీఎల్ ఫార్మా, పిరమల్ ఫార్మా ఈరోజు ఒక 16% పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ ఇది ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అండ్ ఆల్ టైమ్ హై పైన క్లోజ్ అయింది. సో ఈరోజు వాల్యూమ్ 9.5 crores జరగటం చూసాం ఈరోజు సింగిల్ డేలోనే. దీని యావరేజ్ వాల్యూమ్ 30 to 50 lakhs పర్ డే అవుతాయి. సో క్లోజ్ టు అబౌట్ 10 times ఆఫ్ ద వాల్యూమ్ జరిగింది ఈరోజు. సమ్ మ్యూచువల్ ఫండ్ కొని ఉండొచ్చు. అండ్ అదర్ నేమ్స్ లైక్ హిమసింది కానీ, ఆస్ట్రాడియం కానీ, సంగమ్ ఇండస్ట్రీస్, విష్ణు, కైటెక్స్ ఇవన్నీ కూడా ఒక 5% వరకు పెరగటం చూసాం. ఒకాడ్ ఫార్మా ఈరోజు అప్పర్ సర్క్యూట్ దగ్గరలో క్లోజ్ అవటం చూసాం అబౌట్ 1124. సో ఇది కూడా ఒక న్యూ హై దగ్గర ఈరోజు క్లోజ్ అవటం చూసాం. ఒక ఇంటర్మీడియట్ హై దగ్గర, నాట్ న్యూ హై, ఎందుకంటే దీనికి ప్రీవియస్ హిస్టరీ ఉంది కాబట్టి. బట్ స్వింగ్ హై పైనే క్లోజ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ అదాని పవర్, రైల్టెల్, గ్యాబ్రియల్ ఒక 5% వరకు పెరగటం చూసాం. ఇక బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ప్యూర్ రిజల్ట్స్ రియాక్షన్. సో స్టాక్ ఎల్టీ ఫుడ్ ఈ రోజు రిజల్ట్స్ ఇచ్చింది. సో ఆ స్టాక్ ను 13% క్రాక్ అవుట్ అని చూసాం. అదేవిధంగా కేపీఐ టెక్, సో ఈరోజు క్యాప్ డౌన్ ఓపెనింగ్ అండ్ హ్యూజ్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ అండ్ 17 lakhs పర్ డే అయ్యేది. ఈరోజు 1 crore పైన వాల్యూమ్ జరిగింది. అండ్ బిలో 200 మూవింగ్ యావరేజ్ కూడా క్లోజ్ అవుట్ అని చూసాం. అండ్ మల్టీ మంత్ లో కింద ఈరోజు డెఫినెట్ గా ఆల్మోస్ట్ క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక అదర్ నేమ్స్ లైక్ విఐపి ఇండస్ట్రీస్ కానీ, క్రాఫ్ట్స్మెన్ కానీ, లేదంటే హెరిటేజ్ ఫుడ్, రసల్ ఇండియా, పానేషియా బయోటెక్, షాఫ్లర్, ప్రికామ్, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, ఇన్ఫాక్ట్ కొన్ని స్టాక్స్ అయితే బిలో 200 మూవింగ్ యావరేజ్ కూడా వచ్చేయటం చూసాం. లైక్ ఐఏఎఫ్ఎల్ కానీ, హిందుస్థాన్ ఆయిల్ కానీ, ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో ఆపర్చునిటీస్ అయితే ఎక్కడ కనిపించలేదు. బికాస్ ఎవ్రీ డే వన్ ఆర్ ది అదర్ ఇన్సిడెంట్ తోటి అన్ని స్టాక్స్ కూడా సెల్ ఆఫ్ గురి అవుతున్నాయి. బట్ కొన్ని అబ్జర్వేషన్స్ ఏంటి అంటే కనుక డే బై డే బిలో 200 మూవింగ్ యావరేజెస్ వెళ్ళే స్టాక్స్ సంఖ్య అనేది చాలా పెరగడం చూస్తున్నాం. సో కామ్ గా ఉంటాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఇలాంటి టైంలో లెట్ ఆల్ ద ఈవెంట్స్ పాస్. November 5th కి మనకి యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ ఉంటుంది. దాని తర్వాత November 22nd వరకు మనకి మహారాష్ట్ర ఎలక్షన్, ఇవన్నీ లోకల్ ఈవెంట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకొక 1-2 weeks or 3 weeks వరకు కూడా రిజల్ట్ సీజన్ కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ వీక్ మళ్ళీ మనకి మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. సో పుల్ బ్యాక్స్ అయితే డెఫినెట్లీ వస్తాయి, మార్కెట్ లో రాకుండా పోవు. బట్ ఆ పుల్ బ్యాక్స్ ని మేబీ లైటన్ చేసుకోవటానికి యూజ్ చేయాలి ఉన్న ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ ని. బట్ ట్రేడింగ్ పొజిషన్స్ లో పదే చెప్తున్నారు, స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ ప్రాబ్లీ స్టే అవే ఫ్రమ్ మార్కెట్స్ ఫర్ సమ్ టైమ్. ఒక క్లియర్ పిక్చర్ వచ్చే వరకు మేబీ సైడ్ వేస్ లో ఉన్నా, లేదంటే మార్కెట్స్ కి దూరంగా ఉన్నా ఇట్స్ వర్త్ అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.